తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే కొంతమంది రాజకీయ కురవృద్ధులకి తమ రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ పార్టీలోనే ప్రారంభమైందని గుర్తొచ్చినట్లుంది. నెల రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీని వీడి తన కూతురు మేయర్ పీఠాన్ని కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కేకే గారు కానీ, నిన్నటికి నిన్న తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ చెందిన చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఈ విధంగా తమ రాజకీయ ప్రయాణం కాంగ్రెస్లోనే ప్రారంభమైంది, కాంగ్రెస్తోనే అంతమవుతుందనే స్టేట్మెంట్లు ఇవ్వడం వారికి రాజకీయాల పట్ల ఉన్న నైతికతని అద్దం తెలుపుతుంది. వారు చేసే వికృత రాజకీయాలకి అద్దం పడుతుంది. నేను అడుగుతున్న ఈ సందర్భంగా, గతంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో లేదు. ఆ సమయంలో మీకు గుర్తుకు రాలేదా మీ ప్రయాణం కాంగ్రెస్లోనే ప్రారంభమైందని? రాజకీయాల్లో అవసరం కోసమో అవకాశం కోసమో పార్టీలు మారుతూ ఉండొచ్చు, కానీ ఇలా తమ స్వార్థం కోసం ఎల్లప్పుడూ అధికారంలో ఉండాలనే ఆకాంక్షతో పార్టీలు మారితే భవిష్యత్ రాజకీయ నాయకత్వానికి మీరు ఏం నేర్పబోతున్నారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. తక్షణమే మీరు ఏ స్థానాల్లో గెలిచిండ్రో ఆ స్థానాలకి రాజీనామా చేసి ఆ పార్టీ గుర్తుపై, కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి మీ నైతికతను చాటుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.